ఓం శాంతి. ఈరోజు మురళి 14/8/2026. మధురమైన పిల్లలారా, ఆత్మనైన నేను ఎంత శుద్ధంగా అయ్యాను అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ప్రతిరోజు స్వయంని పరిశీలన చేసుకోవడానికే బాబా చాట్ రాయమంటారు. బాబా ఇవాళ అడుగుతున్నారు, చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, రోజు నేను ఎంత శుద్ధమైనాను, ఎంత పవిత్రమైనాను అనేది పరిశీలన చేసుకోండి. ఇంపార్టెంట్. నిన్న కూడా బాబా చెప్పారు కదా, ఎంత పవిత్రమైతే అంత అదృష్టం తయారవుతుంది, అంత పదవి ఉన్నతంగా లభిస్తుంది. అన్నింటికీ మూలాధారం పవిత్రత. పవిత్రతకు ఆధారం బాబా స్మృతి. తో బాబా అంటారు, ఎంత శుద్ధంగా అయ్యాను అని రోజు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. రాత్రిపూట పడుకునేకి ముందుగా ప్రశ్నించుకోవాలి. ఎంత శుద్ధంగా అవుతారో రిజల్ట్ ఏమి, అంత సంతోషం ఉంటుంది, మాయుసి ఉండదు, బేజారు ఉండదు, ఏదో ఖాళీ ఖాళీ అనిపించదు, ఏదో చెయ్యాలి నేనేం చేస్తా లేదే అని కూడా అనిపించదు. బాబా సేవ ఏ ప్రకారమైన సేవ అయినా మనం చేయాలనే కుతూహలం మనలో కలుగుతూ ఉంటుంది. సో అంతగా సంతోషం ఉంటుంది, సేవ చేయాలి అనే ఉత్సాహం కలుగుతుంది. ప్రశ్న: వజ్రం వలె శ్రేష్టంగా అయ్యేందుకు పురుషార్థమేమి? ఇంత ఇంపార్టెంట్. వజ్ర సమానంగా, సంగమ యుగమే వజ్ర సమాన యుగం. సత్యుగం బంగారు యుగం అయితే, త్రేతాయుగం వెండి యుగం అయితే, ద్వాపర యుగం రాగి యుగం అయితే, కలియుగం ఇనుము యుగం అయితే, సంగమ యుగం వజ్రయుగం. వజ్రయుగంలో వజ్ర సమానంగా ఎలా కావాలి? పురుషార్థమేమి? జవాబు: ఆత్మాభిమానులుగా అవ్వండి. బాబా నిన్న కూడా చెప్పారు కదా, సుఖాన్నిచ్చే సుఖదేవులుగా కండి. వ్యాసుని పిల్లలు మీరు, వ్యాసుడు శివుడైనారు, ఆయన పిల్లలు మీరు సుఖదేవులైనారు, రాజఋషిలైనారు, రాజయోగిలైనారు అని బాబా చెప్పారు. తో బాబా అంటున్నారు ఇప్పుడు కూడా, ఆత్మాభిమానులుగా అవ్వండి. శరీరం పైన కొద్దిగా కూడా మోహం ఉండకూడదు. మోహం అంటే ఆకర్షణ, తగుల్బాటు. శరీరం పైన మోహం అంటే, అయ్యో ఇది తింటే ఏమవుతుందో, అది తింటే ఏమవుతుందో, అయ్యో ఇదైంది అదైంది అని రోగాల గురించి వర్ణన, ముందు ముందే హెచ్చరిక, అయ్యో ఆరోగ్యం బాగుండదు కదా అనేది. రకరకాలుగా ఉన్నారు, రకరకాలు. ఇవన్నీ కొద్ది కొద్దిగా ఉంటే కదా మోహము, ఇవన్నీ ఉంటాయి. చింతల నుండి అతీతంగా అయ్యి ఒక్క తండ్రి స్మృతిలో ఉండండి. ఈ శ్రేష్ఠ పురుషార్థమే వజ్రతుల్యంగా చేస్తుంది. దేహాభిమానం ఉంటే స్థితి పరిపక్వంగా ఉండదు. తండ్రి నుండి దూరంగా ఉన్నట్లు అర్థం చేసుకోండి. దేహాభిమానం ఉంది కదా, దేహ భ్రాంతి ఉందా, దేహాభిమానం ఉందా, ఎంత ఉంది చూడండి. స్థితి అపరిపక్వంగా ఉంటుంది, బాబా నుండి దూరంగా ఉంటారు. మీరు ఈ శరీరాన్ని కూడా సంభాళించాలి. అట్లని ఎట్లంటే అట్లా చెయ్యకూడదు. శరీరాన్ని దీనికి కావలసింది తినిపించాలా, పద్ధతిగా దీనికి అన్ని రకాలుగాను ఎక్సర్సైజ్ చేయాలా, వాకింగ్ చేయాలా, మంచి భోజనం తినాలా. మంచి భోజనం అంటే నాలుకకు మంచిది కాదు, కడుపుకి మంచిది, శరీరానికి మంచిది, ప్రోటీన్లు ఉండేది, ఎలా కంప్లీట్గా విటమిన్స్ ఉండేది, అనేక మినరల్స్ ఉండేది తినాల. ఈ కాలంలో చెప్తూనే ఉన్నారు కదా, ఫలానా విటమిన్ తక్కువ ఉంది, ఫలానా విటమిన్ తక్కువ ఉంది. ఇవన్నీ శరీరాన్ని సంభాళించుకోవాలంటే అన్ని ప్రకారాల భోజనం తినాలి. ఇది తినను అది తినను, నాజుక్ పని ఉండకూడదు. శరీరాన్ని సంభాళించాలి. ఏ సమయానికి బాబా ఏది ఇస్తే దాంతో తృప్తిగా ఉండాలి. ఎందుకంటే ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత స్థితిని
పొందాలి. ఇంపార్టెంట్ ఇది. ఈ శరీరంలో ఉంటూ కర్మాతీత స్థితిని పొందాలి. పాట: ఓ ప్రాణి, మనస్సనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో, పుణ్యం ఎంత చేశాను, పాపం ఎంత చేశాను అనేది పరిశీలించుకో అని బాబా చెప్పడం జరుగుతుంది. ఓ ప్రాణి అంటే ఓ ఆత్మ. ఓం శాంతి. ఓం శాంతి బాబా. యోగ బలము ద్వారా ఎవరి పాపాలైతే అంతమవుతాయో వారికి సంతోషం యొక్క పాదరసం పైకెక్కి ఉంటుంది. గుర్తు: పిల్లలు తమ స్థితిని తామే తెలుసుకోగలరని బాబా చెప్తున్నారు. స్థితి బాగున్నప్పుడు సేవ అభిరుచి ఎంతో బాగుంటుంది. ఎంతెంతగా శుద్ధంగా అవుతూ ఉంటారో అంతంత ఇతరులని కూడా శుద్ధంగా లేదా యోగులుగా తయారు చేసే ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే మీరు రాజయోగిలు లేదా రాజ ఋషులు. హఠయోగి ఋషులు తత్వాన్ని భగవంతునిగా భావిస్తారు. రాజయోగ ఋషులు భగవంతుణ్ణి తండ్రిగా భావిస్తారు. తత్వాన్ని స్మృతి చేయడం ద్వారా తత్వాలను వారి పాపాలు అంతం కావు. బాబాని స్మృతి చేస్తే మినహా ఏ దేహదారులను, ఏ దేవతలను స్మృతి చేస్తే పాపాలు భస్మం కావు. శివబాబాని స్మృతి చేస్తేనే ఆయనే పాపాల నుండి విముక్తి చేస్తారు. పాపాలు ఏవి అంతం కావు. తత్వంతో యోగాన్ని జోడిస్తే ఎటువంటి శక్తి లభించదు. అంతే కదా. ఏ ధర్మం వారికి యోగం గురించి తెలీదు. కావుననే ఎవరు సత్యమైన యోగులుగా అయ్యి తిరిగి వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీరు మీ స్థితిని స్వయం తెలుసుకోగలరు. ఆత్మ ఎంతగా తండ్రిని స్మృతి చేస్తోందో అంతగా సంతోషం కలుగుతుంది. మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలి. పిల్లలు కూడా పరస్పరం ఒకరి స్థితిని ఒకరు, అలాగే తమ స్థితిని తాము తెలుసుకోగలరు. నాకు శరీరం పైన ఎటువంటి అభిమానము లేదు కదా అని పరిశీలించుకోండి. దేహాభిమానం ఉన్నట్లయితే మేము చాలా పచ్చిగా అపరిపక్వంగా ఉన్నాము అని అర్థం. దేహాభిమానం లేని వాళ్ళు ఎవరు చెప్పండి? అందరిలోనూ ఉంది, కానీ పర్సంటేజ్ ఎక్కువ తక్కువ ఉందంతే. కొంతమంది రియలైజ్ అవుతారు, కొంతమంది రియలైజ్ కూడా కారు నాలో దేహాభిమానం ఉంది అని. ఏ నామరూపాలకు వశం కాకూడదు, ఎవరి మోహమమకారాల్లో చిక్కోకూడదు. దేహాభిమానం ఉన్నట్లే కదా. స్వయంకి ఒక చుక్క ఏమన్నా తగిలిందంటే చాలా చాలా బాధపడతారు. ఇవన్నీ దేహాభిమానమే. స్వయం యొక్క రోగాన్ని వర్ణన చేస్తారు, శరీరాన్ని చాలా అలంకరణ చేసుకుంటారు. ఇవన్నీ దేహాభిమానమే కదా. అదే బాబా అంటున్నారు, దేహాభిమానం ఉన్నట్లయితే మేము చాలా అపరిపక్వంగా ఉన్నాము, చాలా దూరంగా ఉన్నాము అని భావించండి. చూడండి, బాబాకు దూరంగా. పిల్లలు, మీరిప్పుడు వజ్రతుల్యంగా అవ్వాలని బాబా ఆజ్ఞనిస్తున్నారు. తండ్రి ఆత్మాభిమానులుగా తయారు చేస్తున్నారు. తండ్రికి దేహాభిమానం లేదు, పిల్లలకే దేహాభిమానం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా మీరు ఆత్మాభిమానులుగా అవుతున్నారు. మేము ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా సంతోషం యొక్క పాదరసం పైకెక్కుతుంది మరియు మీరు స్వయాన్ని అర్హులుగా చేసుకుంటారు. కొందరు పిల్లలు కర్మాతీత స్థితి వరకు చేరుకున్నారు. దీదీలు కర్మాతీత స్థితి వరకు చేరుకుంటే శరీరం పైన భ్రాంతి ఉండదు. అందరు బాబా అంటున్నారు, బాబా అంటారు, కొందరు పిల్లలు కర్మాతీత స్థితి వరకు చేరుకున్నారని కూడా భావించకండి. అది భావించకండి అంటే చేరుకోలేదు అని.
చేరుకుంటే శరీరంలో ఉండరు. రేస్ కొనసాగుతోంది. ఎప్పుడు రేస్ పూర్తి అవుతుందో అప్పుడు ఫైనల్ రిజల్ట్ వెలువడుతుంది. అప్పుడు ఇక వినాశం కూడా ప్రారంభమవుతుంది. ఎప్పటి వరకు కర్మాతీత స్థితి రాదో అప్పటి వరకు ఈ రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి. మనము ఎవరిని తప్పు పట్టలేము, ఎవరిని మనం నిందించలేము, తప్పు పట్టలేము. వీళ్ళెందుకు అట్లా, వాళ్ళు ఎందుకు ఇట్లా, ఎవరి పార్ట్ వాళ్ళు ప్లే చేస్తూ ఉన్నారు. అంతిమంలోనే అందరిది తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా కొద్ది సమయం ఉంది. మధురమైన పిల్లలు, ఇంకా కొద్ది సమయం ఉందని దాదా కూడా చెప్తున్నారు. ఈ సమయంలో ఒక్కరు కూడా కర్మాతీత స్థితిని పొందలేరు. రోగాలు మొదలైనవి వస్తాయి. దీన్ని కర్మభోగం అని అంటారు. ఈ కర్మభోగం గురించి ఇంకెవరికీ తెలీదు. ఈ పీడ ఆంతరంగికమైనది, లోపల అనుభవం చేసేది కర్మభోగం అనేది. రోగాలు వస్తాయి అంటే అప్పుడు చాలా బాధ కలుగుతుంది కదా. ఆ బాధను తీసుకునే వాళ్ళు ఎవరు? పైన అందరూ 10 మంది సేవకులు ఉండొచ్చు, కానీ బాధ నొప్పి తీసుకునే వాళ్ళు ఒక్క బాబానే కదా. అది బాబా అంటున్నారు. పీడ ఆంతరంగికంగా అనుభవం అవుతుంది బాధ. ఇప్పుడు ఎవరి స్థితి ఏకరసంగా అవ్వలేదు. అది నా స్థితి బాగుందిలే, నేనే ఏవని అనుకుంటా ఉంటారు కొంతమంది. స్వయం తన అపనే గొట్టేతో నషా చెడే అని తన ఈపును తానే కొట్టుకుంటూ ఉంటారు. తన గురించి నేను ఇన్ని గంటలకు లేస్తా, అన్ని గంటలకు లేస్తా, నా సంస్కారాలే పరివర్తన లేదు, నేను లేసి ఏం చేసినట్లు. నేను బాగా యోగం చేస్తున్నాను అంటే బాబా చెప్పే లక్షణాలన్నీ నాలో ఉంటాయి కదా. నేను ఆ విధంగా దగ్గరగా అయిపోతాను కదా, కర్మాతీత స్థితిలోకి వస్తాను కదా, బేహద్వైరాగ్యం వచ్చేస్తుంది కదా. ఇది పరిశీలన చేసుకునే విషయం. చాలా విషయాలు, చాలా చేయాల్సిన పని ఉంది. ఇంతటితో ఏం కాలేదు. బాబా అంటున్నారు రిహార్సల్స్ జరుగుతూనే ఉంటాయి. బాబా అంటారు దీన్ని కర్మభోగం అంటారు. ఈ కర్మభోగం గురించి ఇంకెవరికీ తెలీదు. బాబా అంటారు ఇంకా ఎవరి స్థితి ఏకరసంగా అవ్వలేదు. ఎంతగా ప్రయత్నిస్తారో అంతగా వికల్పాలు, తుఫాన్లు ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే ఆగకూడదు, ఆపకూడదు. స్మృతి యాత్రలో ఏమి విఘ్నాలు వచ్చినా కూడా, ఆ సంకల్ప వికల్పాలు వచ్చినా ఆగకూడదు. భలే ఆ సమయంలో పైకి లేసి మళ్ళా కూర్చోవాలి. అప్పుడు నిశ్చింతగా పరివర్తన అయిపోతుంది. ఆ సమయంలో నాకు పాటలు ఇష్టం అనుకోండి, పాటలు వినండి, అయిపోయి ఖుషి లేకొచ్చేస్తారు. అది బాబా అంటున్నారు. తుఫాన్లు ఎన్నో వస్తాయి. పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. విశ్వాధిపతులుగా అవ్వడం ఏమైనా చిన్న విషయమా? మనుష్యులు షావుకారులుగా ఉంటే, గొప్ప గొప్ప భవనాలు ఉంటే వారికి సంతోషం ఉంటుంది, మాకు ఇన్నున్నాయని. ఎందుకంటే అందులో ఎంతో సుఖం ఉంటుంది, అల్పకాలికమైన సుఖం. ఇప్పుడు కూడా మీరు తండ్రి నుండి అపారమైన సుఖాన్ని పొందుతున్నారు. బంగారు ఇటుకలతో భవనాలు అంటే వజ్ర వైడూర్యాలు పొదిగి ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పుష్పక విమానం అంటే ఏమైనా సాధారణమైన విషయమా? ఎంత శ్రమ పడాలి కదా. రోజు రోజు ఆహార్నిశలు ప్రతి క్షణము కష్టపడాలి. కృషితో నాస్తి దుర్భిక్షం. గొప్ప గొప్ప భవనాలుంటే వారికి సంతోషం ఉంటుంది, ఎందుకంటే అందులో ఎంతో సుఖం ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు తండ్రి నుండి అపారమైన సుఖాన్ని పొందుతున్నారు. బాబా ద్వారా మనం రాజ్యాన్ని తీసుకుంటున్నామని మీకు తెలుసు. ధనంలో ఉన్నంత సంతోషం శాంతిలో ఉండదు. ధనంలో సంతోషం ఉంది, ఎంత? కొంచెమంత, జాస్తి కాదు. సన్యాసులు ఇల్లు వాకిళ్ళు వదిలి అడవికి వెళ్తారు. వారు బాబా అంటారు వారు చేతిలో ఎప్పుడూ ధనం పెట్టుకోరు, కేవలం బాబా అంటారు అన్నం తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఎంత ధనవంతులుగా అయిపోయారో చూడండి. అందరికీ డబ్బు చింత ఎంతో ఉంది. నిజానికి రాజుకు ప్రజల చింత ఉంటుంది. కావుననే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. ఎవరైనా వేరే వాళ్ళ రాజులు వచ్చి ఆక్రమిస్తే మనల్ని మనం రక్షించుకోవడానికి, ప్రజలను రక్షించడానికి.
నిజానికి రాజులకు ప్రజల చింత ఉంటుంది, కావుననే యుద్ధ సామాగ్రిని ఉంచుకుంటారు. సత్యుగంలో యుద్ధాలు మొదలైన విషయాలే ఉండవు. ఇప్పుడు మేము మా రాజ్యంలోకి వెళ్తున్నామని పిల్లలైన మీకు సంతోషం ఉంటుంది. అక్కడ భయమే ఉండదు. పన్నులు మొదలైన వాటి మాటే లేదు, ట్యాక్సెసే ఉండవు. సిజిఎస్టీ, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఏంటి ఉండవాడ. గవర్నమెంట్కి డబ్బులు లేక ఆ విధంగా ట్యాక్సులు. ఈ చింతలు శారీరక చింతలే. చింతల నుండి నిశ్చింతులుగా చేసే స్వామి సద్గురువు అనే గాయనం కూడా ఉంది. చింతల నుండి నిశ్చింతులుగా అయ్యేందుకే ఇప్పుడు మనం ఇంత పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. 21 జన్మల వరకు మళ్ళీ ఎటువంటి చింత ఉండదు. బాబాకు స్మృతి చేయడం ద్వారా మీరు చాలా స్థిరంగా ఉంటారు. రామాయణ కథ కూడా మీ గురించే. మీరే మహావీరులుగా అవుతారు. నన్ను రావణుడు కదిలించజాలడు అని ఆత్మ అంటుంది. ఆ స్థితి చివర్లో పొందుతారు. ఇప్పుడైతే ఎవరైనా చలించిపోతే ఎంత చింత ఉంటుంది. ఎప్పుడైతే విశ్వంలో యుద్ధం ప్రారంభమవుతుందో అప్పుడు ఇక సమయం వచ్చేసిందని భావిస్తారు. ప్రారంభమైంది కదా, వచ్చేసింది కదా సమయము, ఇంకా ఏం ఎక్కువ టైం ఏం లేదు. ఎంతగా తండ్రిని స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారో అంతగా అందులో లాభం ఉంటుంది. పురుషార్థం చేసే సమయం ఇదే, సంగమయుగమే. మళ్ళా ఎప్పుడో కాదు. మళ్ళా చేస్తామంటే శరీరం బాగుంటుందో లేదో మనకేం తెలుసు చెప్పండి. శరీరం అనుకూలం ఇయ్యాల కదా, కూర్చునే కూడా వీలు కాలేదు అంటే అప్పుడేం పురుషార్థం చేస్తాను నేను. ఇప్పుడేమో చెయ్యకుండా ఇప్పుడేమో సోంబేరిగా ఉంటే మళ్ళా చూద్దాంలే అనుకుంటే మళ్ళీ అట్లే అయిపోతుంది. బాబా అందుకే చెప్తున్నారు, ఎంతగా తండ్రిని స్మృతి చేసేందుకు పురుషార్థం చేస్తారో అంతే లాభం ఉంది. పురుషార్థం చేసే సమయం ఇదే. ఆ తర్వాత వినాశం యొక్క అలజడి ఉంటుంది. అప్పుడు శరీరం పైన మోహం ఉంటుంది కదా. శరీరంను సంభాళించండి అని బాబా స్వయం చెప్తున్నారు. ఇది అంతిమ శరీరము. ఇందులోనే పురుషార్థం చేసి కర్మాతీత స్థితిని పొందాలి. జీవిస్తూ ఉంటారు, బాబాని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలు ఆయుష్మాన్ భవ. ఎంతగా జీవిస్తారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. అమర భవ, ఆయుష్మాన్ భవ. 150 సంవత్సరాలు జీవిస్తాం. ఆయుష్మాన్ భవ. ఇప్పుడు కూడా దీర్ఘాయుష్ని కలిగి ఉంటాం బాబాని బాగా స్మృతి చేస్తే. శరీరం నిరోగిగా బాబా అంటారు. పిల్లలు ఆయుష్మాన్ భవ అని తండ్రి అంటారు. ఎంతగా జీవిస్తారో అంతగా తండ్రిని స్మృతి చేస్తారు. ఉన్నతమైన వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు మీ సంపాదన జరుగుతోంది. శరీరంను నిరోగిగా ఆరోగ్యవంతంగా ఉంచుకోండి. పొరపాట్లు చేయకూడదు. ఆహార పానీయాల విషయం సంభాళించుకుంటే నష్టమేమీ లేదు. ఏదంటే అది తింటే ఏమవుతుంది, అంత పని లేదు. ఊరికే తింటా ఉన్నామంటే ఏమవుతుంది, ఇంకంతే అనారోగ్యమే. ఒకే విధమైన అన్నపానాదుల ద్వారా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అండర్లైన్ చేసుకోండి. అది ఇది అనేకంగా తింటా పోతే ఏమవుతుంది. ఒకే రకమైన అన్నపానాదులు ఉండాలి, ఆహార పానీయాలు. శరీరం అనారోగ్యంగా అవ్వదు. అన్నపానాదుల విషయంలో సంభాళించుకోండి. శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఇది అమూల్యమైన శరీరం. దీనితో పురుషార్థం చేస్తూ దేవీ దేవతలుగా అవుతారు. కావున బలిహారం అంతా ఈ సమయానిదే. ఎంతగా తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేస్తారో అంత నారాయణి నశ ఎక్కుతుంది. కావున సంతోషం ఉండాలి. సంతోషమే సగం బలం. తండ్రి స్మృతి ద్వారానే మీరు ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. మేము ఎంత సంతోషంలో ఎంత నశాలో ఉంటున్నామని పరిశీలించుకోవాలి. పేదవారికి ఇంకా ఎంతో సంతోషం ఉంటుంది. ధనవంతులకు ధనము యొక్క చింత ఉంటుంది. మీలో కుమారులకైతే ఎటువంటి చింత లేదు. ఎవరి మిత్ర సంబంధీకులైనా నిరుపేదలుగా ఉంటే వారిని సంభాళించాల్సి ఉంటుంది. మేలుకొల్పుతూ ఉంటారు కూడా. అయినా మేల్కోకపోతే ఇక అలా ఎంతవరకు సహాయం చేస్తూ ఉంటారు. మీరు స్వయం సర్వీసబుల్గా అయితే
లేక మీ స్త్రీని ఆత్మిక సేవలో ఇస్తే మీ పిల్లల సేవలో బాబా కూడా సహాయం చేయగలుగుతారు. అండర్లైన్ ప్లీజ్. స్వయం సర్వీసబుల్గా అయితే మీ భార్యను ఆత్మిక సేవలో ఇస్తే మీ పిల్లల సేవలో బాబా కూడా సహాయం చేస్తారు. అండర్లైన్ చేసుకోండి. మీరు బాబాకు సహాయకులు. సహాయం అయితే అందరికీ కావాలి కదా. ఒంటరిగా తండ్రి కూడా ఏం చేయగలుగుతారు? ఎంతమందికి మంత్రాన్ని ఇవ్వగలరు? నేను మీకు ఇస్తాను, మరి మీరు ఇతరులకు ఇవ్వాలి, అంటుకట్టాలి. ఎంత వీలైతే అంత సహాయకులుగా అవ్వండి, మంత్రాన్ని ఇస్తూ ఉండండి అని బాబా పిల్లలకు చెప్తున్నారు. బాబా వచ్చారు, వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే తండ్రిని స్మృతి చెయ్యండి అని అందరికీ సందేశాన్ని ఇచ్చినట్లుగా శాస్త్రాల్లో కూడా ఉంది. దేహదారులను స్మృతి చెయ్యకూడదు. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి మరియు వారసత్వం లభిస్తుంది. గీతను ఎంతోమంది వింటూ ఉంటారు, భగవద్గీత వినిపిస్తూ ఉంటారు. అందులో ప్రసిద్ధమైన పదం మన్మనాభవ. మీ మనస్సుని నా వైపు మరల్చండి, మీ మనస్సుతో నన్ను గుర్తు చేసుకోండి. తండ్రిని స్మృతి చేసినట్లయితే ముక్తిని పొందుతారు. సన్యాసులు కూడా ఇది ఇష్టపడతారు. మధ్యాజీభవ అనగా జీవన్ముక్తి. పిల్లలు తండ్రికి చెందిన వారిగా అయితే పిల్లలు మీ ఆత్మ పతితంగా అయింది, పతితులు తిరిగి ఇంటికెళ్ళలేరు అని బాబా చెప్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. భారతవాసులైన మీరు సత్వప్రధానులుగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానులుగా అయ్యారు. మళ్ళీ సత్వప్రధానులుగా అవ్వాలి. కావున పురుషార్థం చేయాలి, పురుషార్థం తప్పకుండా చేయాలి. పురుషార్థం లేకపోతే నీళ్ళు కూడా దొరకవు, ప్లేట్లో ఉండే అన్నం కూడా లోపలికి పోదు. ప్రయత్నం, పురుషార్థం కంపల్సరీ. పురుషార్థం చేసినట్లయితే ఉన్నతమైన పదవి లభిస్తుంది. తమోప్రధానుల నుండి సత్వప్రధానులుగా అవుతారు. భక్తి అయితే జన్మ జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. మొట్టమొదట ద్వాపర యుగ ప్రారంభంలో అవ్యభిచారి భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు భక్తి ఎంత వ్యభిచారిగా అయిపోయింది అంటే అర్థం ఏమి? అనేక మందిని గుర్తు చేసుకుంటారు. శరీరాల పూజ కూడా జరుగుతుంది. అది భూత పూజనే కదా. దేవతలు పవిత్రమైన వారు, కానీ ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. కావున పూజ కూడా ఎలా ఉంది? తమోప్రధానంగా ఉంది. బలి ఇస్తారు జంతువుల్ని, పైన పూజ. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. భక్తి పదాలను ఎవరు వాడకూడదు. ఓ రామా అని అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి. ఇది కూడా భక్తి యొక్క పదమే కదా, రామా అనేది. ఇలా ఎవరూ పిలవకూడదు, బాబా అని కూడా. అందుకే బాబా చెప్తారు కదా, భక్తి సంస్కారం, రాయల భక్తులు. ఇందులో ఏమీ ఉచ్చరించాల్సిన అవసరం లేదు. ఓం శాంతి అని కూడా గడియ అనాల్సిన అవసరం లేదు. ఓం శాంతి అనగా ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని. అది బాబా అంటారు శాంతి స్వరూపంగానే ఉంది ఆత్మ. ఇందులో ఏమీ అనాల్సిన అవసరం లేదు. వేరే మనుష్యులతో ఓం శాంతి అని అంటే వారు కొద్దిగా కూడా అర్థం చేసుకోరు. వారైతే ఓంని ఎంతో మహిమ చేస్తూ ఉంటారు. మీరు అర్థాన్ని తెలుసుకున్నారు. ఓం శాంతి అనడం కూడా వ్యర్థమే. ఎంత లోతుగా చెప్తున్నారు బాబా, చూడండి. ఇంకా ఏంది చూడండి. పరస్పరం ఒకరికొకరు శివబాబా స్మృతిలో ఉన్నారా అని అడగండి, అది ఓకే. నీవు ఎవరిని శృంగారం చేస్తున్నావు అని నేను కూడా అడుగుతాను. అప్పుడు శివబాబా రథాన్ని అని ఆత్మ చెప్తుంది. బ్రహ్మబాబా చెప్తారంట, ఎవరి శరీరాన్ని శృంగారం చేస్తున్నావు అని అడిగితే అప్పుడు బ్రహ్మబాబా ఆత్మ అంటుందంట, శివబాబా రథాన్ని నేను శృంగారం చేస్తున్నాను, గుర్రాన్ని. అందుకే యా హుసేన్ కా గోడా అని ముస్లిం సహోదరులు పీర్ల పండగ చేస్తారు. గుర్రానికి డెకరేషన్ చేస్తారు. ముస్లింల ఇండ్లల్లో తెల్ల గుర్రము, తర్వాత ఎర్ర దుప్పటి, గుర్రానికి రెక్కలు ఉంటాయి, ఫోటోలు ఉంటాయి. బాబా చూడండి, అందుకే చెప్తున్నారు, ఎంత బాగా చెప్తున్నారు చూడండి రహస్యాలు. గుర్రాన్ని శృంగారం చేస్తారు.
శివబాబా రథానికి అని ఆత్మ చెప్తుంది. ఇది శివబాబా రథము, హుసేన్ రథము. వారు గుర్రాన్ని శృంగారం చేస్తారు. గుర్రం అన్న పదానికి అర్థం తెలుసుకోలేరు. ధర్మస్థాపన చేసేవారు ఎవరైతే వస్తారో వారి ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. పాత పతిత ఆత్మ ధర్మస్థాపన చేయలేదు. మీరు ధర్మస్థాపన చేయడం లేదు, శివబాబా మీ ద్వారా చేస్తున్నారు. మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తున్నారు. వారు భక్తి మార్గంలో ఎంతో శృంగారం మొదలైనవి చేస్తారు, కానీ ఇక్కడ అలంకరణలు ఇష్టపడరు. బాబా ఎంత నిరహంకారి. నేను అనేక జన్మల అంతిమ జన్మలో అంతిమ సమయంలో బాబాలో ప్రవేశిస్తారు. స్వయం చెప్తున్నారు. మొదట సత్యుగంలో శ్రీనారాయణుడు ఉంటారు. శ్రీనారాయణుడు లక్ష్మీ కన్నా ముందు శ్రీనారాయణుడు వస్తాడు. అతడు పెద్దవాడు కదా. చూడండి, ఒక మురళిలో బాబా భవిష్య దివ్య దర్శన్ అనే మురళిలో కూడా, భవిష్య దివ్య దర్శనం అనే పుస్తకంలో కూడా చెప్పినారు, రాధ పెద్దగుంటుంది 2 ఏళ్ళని. బాబా ఇక్కడ సకార మురళిలో చెప్తున్నారు కృష్ణుడు పెద్దగుంటారని. నారాయణ కన్నా బాబా అంటారు శ్రీనారాయణుడు వస్తాడు, అతడు పెద్దవాడు కదా, కావుననే కృష్ణుని పేరు మహిమ చేయబడుతుంది. నారాయణుని కన్నా కృష్ణుని మహిమ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? సతోప్రధాన అవస్థ కృష్ణుంది. ఎందుకంటే బాల్యం యొక్క స్థితి. ఎంతైనా నారాయణుడు కావడానికి 70 సంవత్సరాలు పడుతుంది కదా. అది బాబా అంటున్నారు. నారాయణుని కన్నా కృష్ణుని మహిమ ఎక్కువగా ఉంటుంది. కృష్ణ జన్మాష్టమిని జరుపుతారు, నారాయణుని జన్మదినాన్ని జరుపుకోరు. కృష్ణుడే నారాయణుడిగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. బాల్యం నాటి పేరే కొనసాగుతుంది కదా. ఫలానా వారు జన్మించినారు, వారి జన్మదినాన్ని జరుపుకుంటారు. అలాగే కృష్ణుడిది కూడా జరుపుకుంటారు. నారాయణుని గురించి ఎవ్వరికీ తెలియదు. మొదట శివ జయంతి, తర్వాత కృష్ణ జయంతి కదా. అందుకే ఫిబ్రవరిలో, మార్చిలో శివ జయంతి వస్తే ఆగస్టు, సెప్టెంబర్లో కృష్ణ జయంతి వస్తుంది. ఆ తర్వాత రాముడిది, శివునితో పాటు గీత యొక్క జన్మ కూడా జరుగుతుంది. అనేక జన్మల అంతిమ జన్మలో శివబాబా వస్తారు. వారు వృద్ధ అనుభవీ రథంలోనే వస్తారు. ఎంత బాగా అర్థం చేయించబడుతుంది. అయినా కానీ ఎవరి బుద్ధిలో కూర్చోదు. జ్ఞానం ప్రాయలోపమైపోతుంది. ఎప్పుడైతే నేను వచ్చి వినిపిస్తానో అప్పుడే మీరు కూడా వినిపించగలరు. మనము భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ దేవీ దేవతలుగా అవుతాము. ఇప్పుడు పిల్లలైనా మీకు తెలుసు, బాబా 2-3 రకాల సాక్షాత్కారాలు పొందారు. బ్రహ్మబాబా, శ్రీ మహావిష్ణువు, సత్యుగము, వినాశము, శివబాబా అన్ని సాక్షాత్కారాలు పొందారు బాబా. నేను ఇలా అవుతాను, కిరీటం గలవారిగా అవుతాను, తలపాగా గలవారిగా అవుతాను అని సాక్షాత్కారంలో చూశారు. 2-4 జన్మలు రాజా జన్మల్ని సాక్షాత్కారం పొందారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకోగలరు. ఈ విషయాలను ప్రపంచంలో ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మంచి పనులు చేస్తే మంచి జన్మలు లభిస్తాయని మాత్రం చెప్తారు. ఇప్పుడు మీరు భవిష్యత్ కోసం పురుషార్థం చేస్తున్నారు. నన్నుండి నారాయణుడిగా ఎందుకు చేస్తున్నారు? మనం ఈ పదవిని పొందుతామని మీకు తెలుసు. ఎవరైతే కర్మాతీత స్థితిని పొందేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారో వారికే ఈ సంతోషం ఎక్కువగా ఉంటుంది. బాబా, మేము మమ్మా బాబాలను అనుసరిస్తామంటారు. అప్పుడే సింహాసనం పైన కూర్చుంటారు. మేము ఎంతగా సేవ చేస్తున్నాము, ఎంతగా సంతోషంగా ఉంటున్నాము అన్నది కూడా అర్థం చేసుకోవాలి. స్వయం సంతోషంగా ఉంటే ఇతరులని కూడా సంతోషంలోకి తీసుకురాగలరు. లోపల ఏదైనా దోషం ఉంటే మనసు తింటూ ఉంటుంది. బాబా, మాలో క్రోధం ఉంది, మాలో ఈ భూతం ఉంది అని కొందరు అంటారు. ఇది కూడా చింత విషయమే కదా. భూతాన్ని ఉండనివ్వకూడదు. క్రోధం ఎందుకు చేసుకోవాలి? ప్రేమగా అర్థం చేయించాలి. బాబా ఎవరిపైన క్రోధం చేసుకోరు. శివబాబా మహిమ ఉంది కదా. కొందరు వ్యర్థంగా అసత్యమైన మహిమలు కూడా చేస్తారు. నేను చేసేదేమిటి? నీ వచ్చి పతితుల నుండి పావనులుగా తయారు చేయండి నన్ను పిలుస్తారు. మా రోగం దూరం చేయండి అని డాక్టర్ని పిలుస్తారు. అతడు వచ్చి మందు ఇస్తారు, ఇంజెక్షన్ వేస్తారు. అది అతడి పని. అందులో గొప్ప విషయం ఏముంది? డాక్టర్ కోర్స్ చదివినారు, సో డాక్టర్గా మందులు ఇస్తారు, ఇంజెక్షన్ వేస్తారు. దాంట్లో గొప్ప సంగతి ఏముంది అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారంతే. కమాల్ మొత్తం ప్రపంచాన్ని నిరోగిగా ఎక్కడ చేస్తారు వాళ్ళు?
సేవ కోసం వారు చదువుతారు. ఎక్కువగా చదివితే ఎక్కువ సంపాదన లభిస్తుంది. బాబా ఎటువంటి సంపాదన చేసుకోరు. వారు సంపాదించుకునేందుకు చేస్తారు. మీరు నన్ను అవినాశి డాక్టర్ అని కూడా అంటారు. భవరోగ వైద్యనే భక్త సంరక్షకని. భవరోగం అంటే శరీర రోగాన్ని దూరం చేసేవాళ్ళు. ఈ మహిమను శూలం నుండి ముళ్ళులాగా చేస్తారు. ఈ మహిమను కాస్త ఎక్కువగా చేసేశారు. పతిత పావనుణ్ణి సర్జన్ అని ఏమీ అనరు. ఇది కేవలం మహిమ. నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశమవుతాయి. బాబా చెప్తున్నారు, నన్నొక్కల్నే స్మృతి చేయండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. అర్థం చేయించడమే నా పాత్ర. ఇది రాజయోగ జ్ఞానం. గీతను ఎవరైతే చదివారో వారికి అర్థం చేయించడం సహజం. మీరు పూజ్య రాజులుగా రాజాది రాజులుగా అవుతారు. మళ్ళీ పూజారీలుగా అవుతారు. మీరు కష్టపడాలి. మీరు విశ్వాన్ని పవిత్రంగా తయారు చేస్తారు. ఇది ఎంత భారీ సంపాదన. కలియుగ పర్వతాన్ని మార్చేందుకు మీరందరూ మీ వ్రేలును చిటికన వేలు సహాయం చేస్తారు. అంతేకాని నిజానికి పర్వతం మొదలైనవి ఎత్తడం అవన్నీ ఏమీ లేవు. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తినారు. నరకాన్ని స్వర్గంగా చేస్తారు. కొత్త ప్రపంచం వస్తుంది. కావున రాజయోగాన్ని తప్పకుండా నేర్చుకోవాలి. బాబాయే వచ్చి నేర్పిస్తారు. సత్వప్రధానంగా అవ్వాలి. ఎవరైతే కల్పపూర్వమయ్యారో వారికే అర్థం చేయించాల్సి పడుతుంది. వీరు నిజమే చెప్తున్నారు. తప్పకుండా తండ్రి మన్మనాభవ అని చెప్తారు. ఇది సంస్కృత పదం. తండ్రి నన్ను స్మృతి చేయండి అని హిందీలో చెప్తారు. ఇప్పుడు మీరు ఎంత ఉన్నతమైన ధర్మం మీది, ఎంత ఉన్నతమైన కర్మ కలవారో అర్థం చేసుకున్నారు. కావుననే 16 కళలున్నాయనే గాయనం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా అవ్వాలి. నేను ఎంతవరకు సత్వప్రధానంగా అయ్యాను, నేను ఎంతవరకు పావనంగా అయ్యాను, ఎంతవరకు నరకవాసి నుండి స్వర్గవాసిగా అయ్యాను, దీనికోసం సేవ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు చూసుకోవాలి. अच्छा मीठे मीठे सिखिलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు తండ్రి. సారాంశం ఎంత బాగుంది మురళి. అసలు ఈ నెల మురళీలన్నీ ఎట్లున్నాయి చూడండి, జబర్దస్తుగా ఉన్నాయి. సారం, బాబా సమానంగా నిరహంకారులుగా అవ్వాలి. ఈ శరీరంను సంభాళిస్తూ శివబాబాని స్మృతి చేయాలి. ఆత్మిక సేవలో తండ్రికి సహాయకులుగా అవ్వాలి. బాబా కార్యంలో సహాయం చేస్తే మనకి కూడా బాబా సహాయం చేస్తారు కదా. అన్లిమిటెడ్. లోపల ఏ భూతము ఉండకూడదు. ఎప్పుడు ఎవరిపైన క్రోధం చేసుకోకూడదు. అందరితో చాలా ప్రేమగా నడుచుకోవాలి. తల్లి తండ్రిని అనుసరించి సింహాసనాధికారులుగా అవ్వాలి. వరదానం. స్వార్థం అనే పదం యొక్క అర్థాన్ని తెలుసుకొని స్వరథం సదా ఏకరస స్థితిలో స్థితమయ్యే సహజ పురుషార్థిగా కండి. స్వార్థం అనే పదం యొక్క అర్థాన్ని తెలుసుకుంటే స్వరథము, నా యొక్క రథం ఈ శరీరము, అప్పుడు ఏకరస స్థితి వస్తుంది. అప్పుడు సహజ పురుషార్థిగా కాగలుగుతాం. వివరణ. ఈ రోజుల్లో ఒకరిపైన ఒకరికి గల ఆకర్షణ స్నేహము వలన కాకుండా స్వార్థముతో ఉంది. డబ్బులుంటేనే అన్నీ. స్వార్థం. డబ్బులు పోతే ఓం శాంతి. అంతే సంగతులు. ఆకర్షణ. స్వార్థము కారణంగా ఆకర్షణ ఉంటుంది. ఆకర్షణ కారణంగా అతీతులుగా కాలేరు. కనుక స్వార్థమన్న పదానికి గల అర్థములో స్థితులవ్వండి. అనగా మొదటగా స్వయం యొక్క రథాన్ని స్వాహా చెయ్యండి. శరీరం అనే రథాన్ని స్వాహా చెయ్యండి. దదీచి ఋషిలాగా సేవ చేయండి. ఈ స్వార్థం పోతే న్యారాగా అయిపోతారు. ఈ ఒక్క మాటకు గల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా సదా ఒక్కరికి చెందిన వారిగా
మరియు ఏకరస స్థితిని అనుభవం చేసుకోగలరు. ఇదే సహజ పురుషార్థం. స్లోగన్: ఫరిస్తా రూపంలో ఉండడం ద్వారా ఏ విఘ్నము తన ప్రభావం చూపించదు. విఘ్నముక్తులుగా అవుతారు. ఫరిస్తా అంటేనే విఘ్నముక్తులు. పరే సబ్ రిస్తో సే పరే ఫరిస్తా. ఎవరితోనూ దేనితోనూ ఏ సంబంధము లేని వాళ్ళే ఫరిస్తాలు. అవ్యక్త ప్రేరణ: అపవిత్రత బీజాన్ని సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రతనే బ్రాహ్మణుల అలంకారం. సదా అలంకరించబడిన మూర్తిగా అనగా సదా పవిత్ర స్వరూపంలో స్థితులు కండి. బేహద్ స్టేజ్లో హీరో పాత్రని పోషించండి. సదా బ్రహ్మచారి అనగా సంకల్పంలో కూడా ఏ విధమైన అపవిత్రత వృత్తిని చంచలంగా చెయ్యకూడదు. బ్రహ్మచారిగా కావాలి. వృత్తి చంచలత కూడా రిజిస్టర్లో మచ్చ వేస్తుంది. కనుక వృత్తి కూడా సదా బ్రహ్మచారిగా ఉండాలి. వృత్తి ద్వారా కూడా సదా బ్రహ్మచారిగా. బ్రహ్మచారి అంటే రెండు అర్థాలు: బ్రహ్మచర్యము మరియు బ్రహ్మచారి. బ్రహ్మ బాబాని అనుసరించే వాళ్ళుగా కావాలి. అచ్చా, ఓం శాంతి. ధన్యవాదాలు బాబా, ధన్యవాదాలు.